నమస్తే, వెల్కమ్ టు అవని న్యూస్ నెట్వర్క్. అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఇంకా అమెరికన్ అధికారులు, భారతదేశంలో అమెరికా రాయబారి, వీళ్ళందరూ మోడీకి అత్యంత ప్రాణ స్నేహితులు. మోడీ చాలాసార్లు చెప్పుకున్నాడు, ట్రంప్ నాకు చాలా గొప్ప స్నేహితుడు అని ట్రంప్ కూడా చెప్పాడు. అలాంటి ప్రాణ స్నేహితులు మోడీ, ఆ ప్రాణ స్నేహితులు అంతా ఇప్పుడు మోడీ ఇజ్జత్ తీసే పనిలో బిజీగా ఉన్నట్టు కనపడుతున్నది. మోడీ వల్ల భారతదేశం చాలా రకాలుగా అవమానాలకు గురైంది ప్రపంచవ్యాప్తంగా. మళ్ళీ ఆయన స్నేహితులే చేస్తున్న పనుల వల్ల, మోడీ రహస్యాలు వాళ్లే బయట పెట్టడం వల్ల, మోడీ ఏం చేశాడు అనే రహస్యాలు వాళ్ళ ప్రాణ స్నేహితులే బయట పెట్టడం వల్ల ఈ దేశం అవమానానికి గురవుతున్నది. మోడీ కూడా అందరి ముందు బహిర్గతం అయిపోతున్నాడు. ఆయన ఏంటి అనేది తెలిసిపోతున్నది. ఫ్రాన్స్లో జూన్లో G7 సదస్సు జరిగింది. ఫ్రాన్స్లో జూన్ 17, 18, 16, 17 అనుకుంటా G7 సదస్సు జరిగింది. ఆ సదస్సు సందర్భంగా జూన్ 17వ తారీఖున ఒక సమావేశం జరిగింది మీడియాతో. ట్రంప్, మోడీ ఇద్దరు కలిసి సమావేశం. ఆ సమావేశం సందర్భంగా ఏం జరిగింది, మోడీ భారతీయ అధికారులు ఏం కోరారు, ఏం జరిగింది, మొత్తం వివరాలను, అదంతా రహస్యంగా జరిగింది. కానీ ఆ మొత్తం వివరాలను భారతదేశంలో అమెరికా రాయబారి సెర్గియా గోర్ ఈ మధ్య బయట పెట్టాడు. 23, 24 ఆగస్ట్, మొన్న 23, 24 తేదీల్లో ఎకనామిక్ టైమ్స్ వరల్డ్ లీడర్స్ ఫోరం అనే కార్యక్రమం జరిగింది. అందులో బయట పెట్టాడు మొత్తం. మోడీ ఏమో దాన్ని అంతా రహస్యంగా ఉంచుతాడనుకున్నారు, అమెరికా రహస్యంగా ఉంచుతుందని మోడీ అనుకున్నాడు. భారత అధికారులు కూడా అమెరికా మోడీకి చాలా క్లోజ్ కాబట్టి అంత రహస్యంగా ఉంచుతుంది అనుకున్నాడు. కానీ ఆయన బట్టబయలు చేశాడు, మోడీ రహస్యాల్ని బయట పెట్టేశాడు. ఈ నెల 23, 24న ఎకనామిక్ టైమ్స్ వరల్డ్ లీడర్షిప్ ఫోరం అనేది జరిగింది. అందులో అమెరికా రాయబారి సెర్గియా గోర్ పాల్గొన్నాడు. అనేక ప్రశ్నలకు జవాబులు ఇచ్చాడు. ఆయన కూడా ప్రశ్నలు అడగకుండా కూడా చాలా విషయాలు మాట్లాడాడు. అందులో మాట్లాడుతూ, let's bring in the media, but let's not do a full press conference, no questions. And so I told the president, I said, the Indians prefer no questions. He said, sure, no problem. So the meeting starts, the press comes in, there must have been 50 cameras. The president's sitting here, the prime minister is sitting there. They both speak for a few minutes. As soon as they get done, the first thing the president does, he looks up at the camera and says, any questions? And that opened everything up. And he did a 45-minute press conference. And everything was on the table. And one of the things, ఫ్రాన్స్లో జూన్లో జరిగిన G7 సమావేశంలో ఏం జరిగింది అనే విషయాలు చెప్పాడు. నిజానికి అక్కడ ఎవరు ఆ ప్రశ్నలు అడగలేదు, చెప్పాల్సిన అసలు ఆ పరిస్థితి కూడా ఏమి లేదు. కానీ ఆయన చెప్పాడు. ఎందుకు చెప్పాడో మనం అర్థం చేసుకోవాలి, మోడీ కూడా అర్థం చేసుకుంటాడు ఎందుకు చెప్పాడు. ఏం చెప్పాడు అంటే, జూన్ 17న మీడియాతో ఒక సమావేశం జరిగింది. మోడీ అండ్ ట్రంప్ మీడియాతో ఉపన్యాసం ఇవ్వాలి, మీడియాతో ఇంటరాక్ట్ కావాలి. ఆ సమావేశానికి ముందు భారతీయ అధికారులు ఈ అమెరికా రాయబారికి ఒక విషయం చెప్పారు. మోడీ పాల్గొంటాడు, సరే ఆ సమావేశాలు ఎట్లయినా పాల్గొవాలి, కానీ మీడియా నుంచి ప్రశ్నలు రావద్దు, ఒక్క ప్రశ్న కూడా రావద్దు. మోడీ మాట్లాడతాడు, ఉపన్యాసం ఇస్తాడు, ట్రంప్ కూడా ఉపన్యాసం ఇవ్వాలి, వెళ్ళిపోవాలి. మీడియా ప్రశ్నలకు జవాబులు చెప్పే కార్యక్రమం అక్కడ పెట్టొద్దు. కారణం మీకు కూడా తెలుసు ఎందుకు ఈ విధంగా అధికారులు చెప్పారు. మోడీ ప్రశ్నలకు జవాబులు చెప్పలేడు. ప్రశ్న అంటేనే ఆయనకు చాలా కోపం వస్తుంది, అసహనం వస్తుంది, జవాబులు ఉండవు ఆయన దగ్గర. కాబట్టి ప్రశ్నలకు జవాబులు చెప్పే కార్యక్రమం పెట్టొద్దు, వీళ్ళు ఉపన్యాసాలు ఇస్తారు, వెళ్ళిపోతారు. ఇది భారతీయ అధికారులు ఈ సెర్గియా గోర్, ఈ అమెరికా రాయబారి సెర్గియా గోర్కు చెప్పారు. సెర్గియా గోర్ వెంటనే ట్రంప్ దగ్గరికి వెళ్ళి, భారతీయ అధికారులు ఇలా అంటున్నారు, భారతదేశం అధికారులు, మరి మనం ఏం చేద్దామని అడిగితే ట్రంప్ ఓకే, మీడియా ప్రశ్నలు అవసరం లేదు, మేమిద్దరం మాట్లాడతాం, వెళ్ళిపోతామని చెప్పాడు. అయిపోయింది. చాలా హ్యాపీగా ఇక మాకు మీడియాతో ప్రశ్నలు రావని ఆనందంతో మోడీ సిద్ధమై వెళ్ళిపోయాడు. ట్రంప్ కూడా వెళ్ళాడు. భారతీయ అధికారులు కూడా ఇక మోడీకి ప్రశ్నలు రావు కాబట్టి వీళ్ళు కూడా గుండె నిబ్బరం చేసుకొని, ఎలాంటి మోడీ ఏం మాట్లాడుతాడని భయం లేకుండా గుండె నిబ్బరం చేసుకొని కూర్చున్నారు. ఏం జరిగింది, ట్రంప్ మాట్లాడాడు, మోడీ మాట్లాడాడు. అంతకు ముందే తమ రాయబారి తనకు చెప్పిన విషయాన్ని ట్రంప్ మర్చిపోయాడు. ఆ ఉపన్యాసపు ఆయన చాలా ఎమోషనల్ ఉపన్యాసాలు ఇస్తుంటాడు, వాళ్ళని చీల్చి చెండాడుతుంటాడు, అన్నీ మర్చిపోతుంటాడు, ఇష్టం వచ్చినట్టు. ఇవాళ మాట్లాడింది రేపు మాట్లాడు, రేపు మాట్లాడింది ఎల్లుండి మాట్లాడు, ఇవాళ మాట్లాడిన దానికి వ్యతిరేకంగా రేపు మాట్లాడుతున్నా. ఆయన గురించి మనకు తెలుసు, ఆయన తలతిక్క మనిషి అని అమెరికన్సే చెప్తుంటారు. కాబట్టి ఆయన మోడీ మీడియాను ఎదుర్కోలేడు అనే విషయాన్ని ఆయన మర్చిపోయాడు. భారతదేశానికి హామీ ఇచ్చాము అనే విషయాన్ని కూడా ఆయన మర్చిపోయాడు. ఆయన ఉపన్యాసం ఇచ్చిన తర్వాత, మోడీ ఉపన్యాసం అయిపోయింది,
అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ ఉపన్యాసం అయిపోయింది. ఉపన్యాసం ఇచ్చిన తర్వాత ఇంకేంటి, ఏం ప్రశ్నలు ఉన్నాయేమైనా అని అడిగాడు. దాంతో షాక్. ఎవరు? మోడీకి షాక్ అయ్యాడు. భారతీయ అధికారులు కూడా ఒక్కసారి షాక్ తిన్నారు. మొన్న జంతర్ మంతర్ ఉద్యమం తర్వాత మోడీ ఒక రీల్ విడుదల చేశాడు కదా. मैं समाज के अंदर जो आक्रोश है उसको भली भांति समझ सकता हूँ. एक कल्चरल शॉक है. అందులో ఆయన కల్చరల్ షాక్ కు గురయ్యాను అన్నాడు కదా. కల్చరల్ కాదు కానీ అటువంటి షాక్ అయ్యింది, అంతకంటే పెద్ద షాక్. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. మోడీ అడిగాడు, ప్రశ్నలు ఏమన్నా ఉంటే అడగండి అని చెప్పాడు మీడియాకు ప్రశ్న అడగడం చెప్పడం ఆలస్యం. ఎక్కడైనా మీడియా ఊరుకునే ప్రసక్తి లేదు. ఇక్కడ గోధి మీడియా తప్ప. గోధి మీడియా కూడా రాహుల్ గాంధీనో ఇంకో ప్రతిపక్ష నాయకులను అడగమంటే బ్రహ్మాండంగా చీల్చి చెండాడతారు. మామూలు కాదు, కేజ్రీవాల్ కానీ రాహుల్ గాంధీ కానీ ఇంకెవరినైనా ప్రతిపక్షాలు ఎవరినైనా చీల్చి చెండాడతాడు. మోడీ వదిలేసి ఇంకెవరినైనా. అక్కడ కూడా మీడియా ఖచ్చితంగా ప్రశ్నలు సంధిస్తుంది. దాంతో బిత్తరపోయి ఏం మాట రాక అర్థం కాకుండా కూర్చుండిపోయాడు మోడీ. అయితే వాళ్ళు ట్రంప్ను ప్రశ్నలు అడిగారు. 45 నిమిషాల పాటు ఈ ప్రశ్నోత్తరాల కార్యక్రమం సాగింది. 45 నిమిషాలు చేతులు విసుక్కుంటూ కూర్చున్నాడు పక్కన మోడీ. ఏం చేయాలో అర్థం కాదు. ఎందుకంటే వాళ్ళు అడిగే ఇంగ్లీష్ ఈయనకు అర్థం కాదు, ట్రంప్ చెప్పే ఇంగ్లీషు కూడా అర్థం కాదు. ఒకటి జరగలేదు. ఏంటంటే మోడీని వాళ్ళు ప్రశ్నలు అడగలేదు. అదొక్కటే. ట్రంప్ను ప్రశ్నలు అడుగుతూ పోయారు, ఆయన జవాబులు చెప్తూ పోయాడు. అది జరిగింది 45 నిమిషాల పాటు. ఏం చేయాలని అర్థం కాక బిత్తరపోయి మోడీ కూర్చున్నాడు. సరే, అది జరిగిపోయింది. ప్రపంచానికి వెనక జరిగిన కార్యక్రమం కథ ఏంటి తెలియదు. ఇవాళ ఈ వెనక జరిగిన కథను సెర్గియా గోర్ అమెరికా రాయబారి బయట పెట్టడంతో ప్రపంచం అంతా నివ్వెరపోయింది. ఒక్కసారి మనకంటే తెలుసు, మన భారతీయులకి మనందరికీ తెలుసు మోడీ ప్రశ్నలకు జవాబులు ఇవ్వలేడు అని. ఇంకొందరికి కూడా తెలుసు. ఇటలీలో కూడా ఒక జర్నలిస్టు ఎందుకు మీరు ప్రశ్నలకు జవాబు ఇవ్వట్లేదు అడిగిన జర్నలిస్ట్ ఉంది కదా. నార్వేలో అడిగింది కదా. అట్లా కొన్ని దేశాల వాళ్ళకు తెలుసు, కానీ ప్రపంచం ప్రతి దేశంలో తెలియదు. ఇప్పుడు తెలిసింది. మోడీ మీడియాను ఎదుర్కోవడానికి భయపడతాడు. మోడీకి ప్రశ్నలంటే భయము. ఆయన జవాబు ఇవ్వలేడు. ఎందుకంటే ఆయన దగ్గర జవాబులు లేవు. అంతా డొల్ల ఉంటే ఏముంటుంది? మెదడంతా డొల్ల ఉన్న వాళ్ళకి ఏ జవాబులు చెప్పలేరు అనేది ప్రపంచానికి కూడా అర్థమైపోయిన తర్వాత ఇప్పుడు మోడీ ఆయన భక్తులు గిల కొట్టుకుంటున్నారు. ఏమన్నా అనగలరా? అట్లెందుకు చేసినామని అమెరికా మీద ఏమైనా ఎగరగలరా? అది కూడా చేయలేరు. కుక్కిన పేన్లాగా పడి ఉండాల్సిందే. ఏం చేయలేరు. అమెరికాను ఒక మాట అనలేరు. ఆ ధైర్యం లేదు. అమెరికా రాయబారి భారతదేశంలోనే ఉంటాడు సెర్గియా గోర్. ఆయనను కూడా ఒక్క ముక్క అనలేరు. ఎందుకు ఈ విధంగా బహిరంగం చేశావు మా రహస్యాన్ని, ఎందుకు ఇలా చేశావు అని కూడా గట్టిగా మాట్లాడలేరు. అమెరికా అంటే అంత భయం. కానీ ఈ మొత్తం వ్యవహారంలో ప్రపంచం ముందు మోడీ ఏంటో తెలిసిపోయింది. మనకు కొత్తగా తెలియాల్సిన అవసరం లేదు. ఇది దేశానికి అవమానం ఏం కాదు, మోడీకి అవమానం. ఏది ఆయన బహిర్గతం చేయడం. మోడీ మాట్లాడకుండా తప్పించుకోవడం దేశానికి అవమానం. మోడీ మాట్లాడకుండా తప్పించుకోవడం కోసం వెనకాతల జరిగిన ఈ ఒప్పందం ఉంది కదా, ఇది బయట పెట్టిన తర్వాత జరిగిన అవమానం భారతదేశానికి కాదు, మోడీ భక్తులకు. వాళ్ళని ఇబ్బందుల్లో పడేశాడు. ఇప్పుడు ఎట్లా జవాబు చెప్పుకోవాలి? ఏది చేసినా సరే తిమ్మిని బమ్మిని చేసి ఏదో రకంగా కింద పడ్డ చెయ్యి పైన చెయ్యి మాదే అని చెప్పుకునేటట్టు ఉంటారు ఈ భక్తులందరూ. ఇప్పుడు ఏం చేయాలి, ఏం చెప్పుకోవాలి అర్థం కాక ఇబ్బందుల్లో పడ్డారు. మోడీ విదేశాలకు పోతే ఇలా భయపడుతుంటాడు కదా, మరి భారతదేశంలో కూడా ఆయన వచ్చి నిన్నేళ్ళు అయింది ప్రధానమంత్రి మోడీ. ప్రధాని అయిన తర్వాత ఒక్క ప్రెస్ మీట్ కూడా ఎందుకు పెట్టలేదు? ఒక్క ప్రెస్ మీట్. మీడియాని ఎదుర్కోవడానికి అంతా ఎందుకు భయపడతారు? మొత్తం ఆయన మీడియానే కదా, గోధి మీడియా. దాదాపు చాలామందిని కొనేశాడు. అయినా ఎందుకు భయపడతాడంటే ప్రెస్ మీట్ పెడితే అక్కడికి వచ్చే వాళ్ళలో గోధి మీడియా ఉంటారు, నిజాయితీ గల జర్నలిస్టులు కూడా కొంతమంది ఉంటారు కదా. ఆ నిజాయితీ గల జర్నలిస్టులతోనే భయం. ఎక్కడ ఏ ప్రశ్న అడుగుతారో, తను ఎక్కడ ఇరకాటంలో పడిపోవాల్సి వస్తుందో, జవాబు చెప్పలేని మెమ్మెమ్మె అనాల్సి వస్తుందో, ప్రాంప్టర్ సరిగ్గా పనిచేయకుండా ఎక్కడైనా ఆగిపోతేనే బహిరంగ సభల్లో మెమ్మెమ్మె అంటుంటాడు ఆయన. చూడండి ఒక్కోసారి వీడియోలో చూస్తే మీకు అర్థమవుతుంది. ప్రాంప్టర్ ఉంటే బ్రహ్మాండంగా మాట్లాడుకుంటూ పోతాడు. ప్రాంప్టర్ ఎక్కడైనా ఆగిపోయిందంటే అంతే, ఇక అర్థం కాదు, ఏం చేయాలో అర్థం కాదు, ఇటువంటి చూస్తుంటాడు, మంచినీళ్ళు తాగుతుంటాడు. అది పరిస్థితి. గోధి మీడియాకు ఇంటర్వ్యూలు ఇవ్వడం విషయంలో చాలా ముందుంటాడు ఆయన. ఇంటర్వ్యూలు మాత్రం బ్రహ్మాండంగా ఇస్తాడు. పోనీ అందరికి ఇస్తాడా? అందరికి ఇవ్వడు. రవీష్ కుమార్కి ఒక ఇంటర్వ్యూ ఇచ్చి చూడమని చెప్పండి. అట్లాంటి వాళ్ళకి ఇంటర్వ్యూలు ఇవ్వడు. ఎవరికి ఇస్తాడు? ఆల్రెడీ ఎవరైతే అమ్ముడు పోయారో వాళ్ళకి ఇంటర్వ్యూలు బ్రహ్మాండంగా ఇస్తాడు. వాళ్ళని ఆల్రెడీ కొనేశారు. 2014 నుంచి మీడియా చాలా, అర్ణబ్ గోస్వామి లాంటి వాళ్ళు, అజిత్, ఎవరు మన ఏబీపీ న్యూస్లో కొంతమంది, ఆజ్ తక్లో కొంతమంది, చాలామంది ఉన్నారు. ఇట్లా చాలామంది మీడియా, డీడీ అయితే వాళ్ళదే. వీళ్ళందరూ
మోడీని అడిగే ప్రశ్నల విధానం చూస్తే ఇంటర్వ్యూల్లో నిజంగా ఇట్లా కూడా ఉంటారా జర్నలిస్టులు అనిపిస్తుంది. ఆయన అక్షయ్ కుమార్తో కూడా ఇంటర్వ్యూ చేయించుకుంటాడు, కానీ మీడియా దగ్గరకు వచ్చి మాట్లాడు. అక్షయ్ కుమార్ ఏమడుగుతాడు ఆయనని, మామిడి పండు మీకు కోసి తింటే ఇష్టమా, చీకి తింటే ఇష్టమా? ఎట్లా తింటే ఏంది, మామిడి పండు తింటున్నాడు, తింటే ఎట్లా తింటే ఏంది, అది ఈ దేశానికి పెద్ద ఉపయోగకరమైంది. ఆయన చీకితే దేశానికి ఉపయోగకరమా, లేకపోతే కోసి తింటే దేశానికి ఉపయోగకరమా? ఇట్లాంటి ప్రశ్నలు ఆయన ఆస్వాదిస్తూ దాని మీద బ్రహ్మాండంగా మాట్లాడుతుంటాడు, ఇంటర్వ్యూలో జవాబు చెప్తుంటాడు వాటికి. మీరు 18 గంటలు పనిచేసినా అలసిపోకుండా ఎలా ఉంటారు? వీళ్ళ హావభావాలు కూడా వంగి వంగి నంగిగా ప్రశ్నలు వేస్తుంటారు. 18 గంటలు పనిచేసినా కూడా ఎంత అద్భుతంగా ఎట్లా పనిచేస్తుంటారు, మీరు అలసిపోయినట్టే కనిపించరు. దానికి ఆయన జవాబు, నేను నాన్ బయలాజికల్, నేను మా తల్లి బతికున్నంత వరకే నేను తల్లి కడుపులోంచి పుట్టాను అనుకున్నాను తప్ప తల్లి చనిపోయిన తర్వాత నన్ను దేవుడు ప్రకటించాడు, నేను పుట్టలేదు, దేవుడి దేశం కోసం నన్ను ప్రవేశపెట్టాడు. అంత అద్భుతంగా ఈ ప్రశ్నలు అట్లే ఉంటాయి, ఆయన జవాబులు కూడా అట్లే ఉంటాయి. ఆయన ఫకీర్ అని చెప్పుకుంటాడు. వీళ్ళు అడుగుతారు, మీరు ఫకీర్గా ఎలా మారారు? మోహన్లో వాళ్ళ ఫీలింగ్స్ చూడాలి జర్నలిస్టులు, చాలా ఆశ్చర్యపోతూ, మీరు ఫకీర్గా ఎలా మారారు? మీ జీవితం రైల్వే స్టేషన్ నుంచి ప్రారంభమైంది. లండన్లో భారత్ కి బాత్ సబ్కే సాత్ అనే ఒక కార్యక్రమంలో ప్రసూన్ జోషి, ఆయన కూడా మోడీజీ గోధీ మీడియా అనే ప్రసూన్ జోషి 2018లో ఆయన ప్రశ్నలు అడుగుతారు. మీ జీవితం రైల్వే స్టేషన్ నుంచి ప్రారంభమైంది, ఇప్పుడు మీరు రాయల్ ప్యాలెస్కు అతిథిగా వచ్చారు, మీరు ఈ ప్రయాణాన్ని ఎలా చూస్తారు? మీరు ఫకీర్గా ఎలా మారారు? ఎంత గొప్ప ప్రశ్నలు, మొత్తం ప్రపంచానికి విశ్వగురువుగా నిలబెట్టే ప్రశ్నలు ఇవి. మీరు చాలా కష్టపడుతున్నారు, వీళ్ళే డిసైడ్ చేస్తుంటారు, మీరు చాలా కష్టపడుతున్నారు, దేశాన్ని మార్చాలని మీకు చాలా తపన ఉన్నది, కానీ మీరు ఒక్కళ్ళే దేశాన్ని మార్చగలరా? ఇవి అడిగే ప్రశ్నలు, ఎంత గొప్ప ప్రశ్నలు. బీజేపీ హయాంలో ఎన్ని దారుణాలు జరుగుతున్నాయి, దాని మీద ఒక్క ప్రశ్న అడగరు ఎవరు, ప్రశ్న అడిగే పాపన బోరు. ఆయన జవాబులు కూడా మరింత అసలు నవ్వుకుని మీమ్స్ తయారు చేసే పరిస్థితి వచ్చింది. విపరీతమైన మీమ్స్ తయారైతే మోడీ జవాబుల మీద. ఆయన 1987-88లో డిజిటల్ కెమెరా వాడానని, ఈమెయిల్ ఉపయోగించారని మాట్లాడుతుంటాడు. 87-88లో డిజిటల్ కెమెరాతో అద్వానీ ఫోటో తీసి ఢిల్లీకి పంపించానని, అది కలర్ ఫోటోగా ప్రచురితమైందని ఇట్లా మాట్లాడుతుంటాడు. అలాగే బాలాకోట్ వైమానిక దాడుల సమయంలో తన అద్భుతమైన సలహాలు ఇచ్చానని చెప్తుంటాడు. ఏంటి అద్భుతమైన సలహాలు అంటే ఆయనే చెప్తాడు, మేఘాలు ఉండడం వల్ల భారత విమానాలు పాకిస్తాన్ రాడార్ కనిపించకుండా దాడి చేస్తే, భారత విమానాలు యుద్ధ విమానాలు పాకిస్తాన్ మీద దాడి చేస్తున్నప్పుడు మేఘాలు బాగా ఉంటే కనిపించకుండా చేయొచ్చు. మేఘాలు అడ్డుంటాయి కాబట్టి వాడు రాడార్లకు కనిపించవు. దీని అజ్ఞానం అనాలా? ఏది చెప్పినా జనాలు నమ్మేస్తారనే గుడ్డి నమ్మకమా? ఇటువంటి ఆయన జవాబులు, వీళ్ళ ప్రశ్నలు, ముందే ఈ ప్రశ్నలన్నీ రెడీ అయిపోతాయి, జవాబులు కూడా రెడీ అయిపోతాయి. ఆ ప్రశ్నలు అడిగే విలేకరికి ఇస్తారు, ఎవరైతే ఇంటర్వ్యూ చేస్తారో ఆ విలేకరికి ఇస్తారు, ఆ జవాబులు ఈయనకి ఇస్తారు, రాసేవాళ్ళు వేరే వాళ్ళు ఉంటారు. అట్లయితే తప్ప ముందే అన్ని స్క్రిప్ట్ రెడీ చేస్తే తప్ప ఆయన మాట్లాడలేడు. అట్లాంటిది ప్రెస్ మీట్ పెడితే ఎట్లా? ప్రెస్ మీట్ పెట్టమంటే ప్రశ్నలు అడిగితే హఠాత్తుగా ప్రశ్న ఇస్తే ఏమైతే తెల్లమొహం వేసుకోవడం తప్ప ఆయనకేం తెలియదు. అందుకే ఫ్రాన్స్లో G7 మీటింగ్ సందర్భంగా ప్రెస్ను ఎదుర్కోడు అని ముందే రహస్య ఒప్పందం చేసుకున్నారు. కానీ అది పాపం ఒప్పందం వాళ్ళు పట్టించుకోలేదు, ట్రంప్ పట్టించుకోలేదు ఒప్పందాన్ని. ఆయన మాట్లాడేది బహిరంగ సభల్లో, ఇంటర్వ్యూల్లో, ఇవన్నీ ముందుగా స్టేజ్ మేనేజ్డ్. ఇంటర్వ్యూలు మొత్తం స్టేజ్ మేనేజ్డ్. ముందే ప్రశ్నలు జవాబులు అన్నీ రాసి రెడీగా ఉంచుతారు, అవే ప్రశ్నలు వాళ్ళు అడగాలి. ఆ హావభావాలు చూపిస్తూ ఆనందంలో ఓలలాడుతూ మోడీని చూడడమే తమ దేవుణ్ణి చూసినంత గొప్పగా వాళ్ళు ఫీల్ అయిపోతున్నట్టు నటిస్తూ, అసలు ఈ గోధి మీడియా వాళ్ళందరినీ సినిమాలో తీసుకుంటే మంచి నట్లయితారు, అద్భుతమైన యాక్షన్ చేయగలుగుతారు. అట్లా చేస్తూ మోడీ కూడా మరింత రంజింపజేస్తుంటారు, రక్తి కట్టిస్తుంటారు. ఆయన కూడా నటిస్తుంటాడు, రక్తి కట్టిస్తుంటారు. బహిరంగ సభల్లో కూడా ఆయన ముందే ప్రిపేర్ అయ్యి ప్రాంప్టర్, తప్పేం లేదు. ప్రిపేర్ అవ్వకుండా పేపర్లో చూసుకుంటూ ప్రాంప్టర్లో చదువుకుంటూ చెప్పడం తప్పేం లేదు. ప్రతి విషయం ఒకవేళ ప్రాంప్టర్లో ఒక్కసారి ఆగిపోతే ఆయన మాట్లాడలేడు. చాలాసార్లు చూసాం. ఆ పరిస్థితుల్లో ఇక ప్రెస్ మీట్ మోడీ ఎదుర్కొంటాడు అనుకోవడం మన భ్రమ, ప్రశ్న ఎదుర్కొంటాడు అనుకోవడం మన భ్రమ. ప్రశ్న అంటేనే ఆయన కోపం. మీడియా ప్రశ్నలే కాదు, భారతదేశంలో ఎవ్వరు ఒక ప్రశ్న వేసినా ఆయన తట్టుకోలేడు, అసహనం. ఆయనకు పరిస్థితి ఎందుకు వచ్చింది? అది ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చింది. ఆర్ఎస్ఎస్ కూడా ప్రశ్నలను తట్టుకోలేదు.
ఆ ఆర్ఎస్ఎస్కి హిట్లర్ నుంచి వచ్చింది, ముసోలిని నుంచి వచ్చింది. వాళ్ళకు ఆదర్శం కాబట్టి ప్రశ్నలను తట్టుకోలేని వాళ్ళు, మీడియాను ఎదుర్కోలేని వాళ్ళు, ముందే స్క్రిప్ట్ అన్నీ రెడీ అయితే తప్ప మాట్లాడలేని వాళ్ళు మన భారతదేశాన్ని పరిపాలిస్తున్నారు. మామూలుగా ఇలా ఏమీ మాట్లాడలేకపోయినా, మీడియాను ఎదుర్కోలేకపోయినా పోనీ మంచి ఏమైనా చేస్తున్నారా దేశానికి? అది కూడా లేదు. దేశాన్ని సర్వనాశనం చేస్తున్నారు. అటువంటి మోడీని ఇవాళ అమెరికా రాయబారి సెర్గియా గోర్ ఈ ఆగస్టు 24వ తారీఖున బయట పెట్టేశాడు ప్రపంచం ముందు. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాక మోడీ భక్తులు, కేంద్ర ప్రభుత్వంలోని అమిత్ షా, మంత్రులు, అధికారులు తలలు పట్టుకున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్.